నా పేరు వి షణ్ముఖప్రియ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మీకోసం ఒక కథ చదవబోతున్నాను. అమ్మ చెప్పిన గోరుముద్దల కథలు. సూర్యుని వెచ్చని కిరణాలు నిద్రపోతున్న శ్రీరాజుని తాకాయి. కళ్ళు తెరిచి చేసిన శ్రీరాజ్కి ఎదురుగా అమ్మ కూర్చుని ఏదో పుస్తకం చదవడం కనిపించింది. అంతలో నాన్నగారు స్నానం చేసి వచ్చి అమ్మని డ్రెస్ తీసి ఇవ్వమని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ, నేను పుస్తకం చదువుతున్నాను, మీరే డ్రెస్ తీసుకోండి అని చెప్పింది. నాన్నగారు డ్రెస్ వేసుకొని టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్నానని అమ్మకు తెలియదు. నాన్నగారి వెళ్ళిన 10 నిమిషాలకు అమ్మ పూజ పుస్తకం చదవటం పూర్తి చేసింది. దేవుడికి దండం పెట్టుకొని లేచింది. అమ్మ కాసేపు నా వంక చూసి నవ్వుకుంటూ వంటగది వైపు వెళ్ళిపోయింది. అమ్మ ఎందుకు నవ్విందో నా చిన్న మనసుకు అర్థం కాలేదు. అప్పుడు అమ్మ నా కోసం పాలు తీసుకుని వచ్చి, రాజా, అరే బాబు శ్రీరాజ్, వినరా, లేవరా, అప్పుడే 9 అయ్యింది, లే నాన్న, లేచి బ్రష్ చేసుకుంటూ నీకు వేడి పాలు తీసుకొస్తాను, మా బాబు కదలే అని నన్ను బ్రతిమాలాడుతుంది. నా తెలుగు అమ్మ నాన్నగారు వెళ్ళగానే నేను లేపుతుందని, అందుకే ఎప్పుడో మేలుకవ వచ్చిన అప్పుడే లేస్తున్నటి ఏమటి అమ్మ, ఇంత పొద్దున్నే లేపావు అని అడిగాడు. ఏమీ తెలియనట్లు ఉన్నాడు. ధన్యవాదాలు.